హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మీరు కానీ హైకోర్టు ప్రిపేర్ అయినట్లయితే మనకు మెంటల్ ఎబిలిటీ నుంచి ఏ విధంగా మనం నేర్చుకోవాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా మనం ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఇంకా ముందుగా కొన్ని వీడియోలు అయితే రిలీజ్ చేసాం. ఇంకా ఎవరైనా సరే ఆ వీడియోలు చూడనట్లయితే ఒక్కసారి ఆ వీడియో చూడండి. తర్వాత 1 by 1 వీడియో అనేది చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనము ఓన్లీ ఏం నేర్పిస్తూ ఉన్నామంటే మోడల్స్ అనేవి ఏ విధంగా మనకు అడుగుతాడు, ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి కంటెంట్ మొత్తము కావాలనుకుంటే కంటెంట్ అనేది మనకి యాప్లో అయితే అందించడం జరుగుతూ ఉందండి. ఒక్కసారి యాప్ని విజిట్ చేయండి, కంటెంట్ అనేది నేర్చుకోండి. ఓకే రైట్. మరి ఈ యొక్క క్లాస్లో మనం సిలోయిజంకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఇది. సిలోయిజం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మీరు హైకోర్టు అనే కాదు, ఏ కాంపిటేటివ్ మీరు చదివినా సరే మినిమం 3 మార్కులు అయితే వస్తాయి. ఆర్ఆర్బి కానీ, ఎస్ఎస్సి కానీ, లేదా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు చదివినా కంపల్సరీగా 3 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. మరి అలాంటిది మనకు హైకోర్టుకి సంబంధించి మెంటల్ ఎబిలిటీలో మరి సిలబస్ ఇచ్చాడు అంటే ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా మొదటి నుంచి చివరి వరకు చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా రైట్. మరి ఒకసారి చూద్దాం సార్ ఇక్కడ. ముందుగా మన యొక్క కోర్సులు అయితే ఒకసారి చూసినట్లయితే దీనికోసం చివరిగా ఆలోచిద్దాం. మరి ఒకసారి చూడండి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సిలోయిజం అంటే ఏంటంటే స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మరి దీన్ని ఏ విధంగా చేయాలంటే మనకు ఓవరాల్గా 5 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఒకటో ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 1 వచ్చేసి ఓన్లీ 1 ఫాలో, ఆప్షన్ 2 ఓన్లీ 2 ఫాలో, ఆప్షన్ 3 నెయిదర్ 1 or 2, ఆప్షన్ 4 ఎయిదర్ 1 or 2, ఆప్షన్ 5 బోత్ కంక్లూజన్స్ ఈజ్ ట్రూ. మ్యాక్సిమం నేను చెప్పే వరకు కూడా ఏంటంటే సిలోగిజం ఏదైతే ఉందో ఇంగ్లీష్లో ట్రై చేయండి, మ్యాక్సిమం తెలుగులో వద్దని చెప్తాను. ఎందుకంటే చాలా వరకు కూడా నేను ఆఫ్లైన్ క్లాస్కి వెళ్ళినా, ఆన్లైన్లో క్లాస్కి వచ్చినా ఎక్కడైనా మనం కేవలం ఇంగ్లీష్లో నేర్పించడానికే ప్రయత్నిస్తాం. తెలుగులో ఎందుకు సార్ వద్దన్నామంటే తెలుగులో చెప్పడం వలన సిలోగిజం అనేది మిస్టేక్ పెడతారు, చాలా వరకు మిస్టేక్స్ ఉంటాయి. ఓకే, ట్రాన్స్లేట్ మిస్టేక్ అవుతుంది. ఓకేనా రైట్. మరి ఇక్కడ ఒకసారి చూద్దాం. మనకు ఓవరాల్గా 2 స్టేట్మెంట్లు ఇవ్వచ్చు, లేదా అంతకంటే ఎక్కువ స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. కంక్లూజన్స్ కూడా 2 ఇవ్వచ్చు, అంతకంటే ఎక్కువ ఇవ్వచ్చు. దాన్ని బట్టి మనం అయితే ఆలోచించడం మంచిది. ఓకేనా రైట్. మరి దీన్ని ఒకసారి చూద్దాం ఏ విధంగా మనం ట్రై చేయాలి ఏంటి అనేసి. ఆల్ ప్లాంట్స్ ఆర్ ట్రీస్ అంట, ఆల్ ట్రీస్ ఆర్ బిగ్. ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఏదో ఫిగర్ కరెక్ట్గా డ్రా చేయాలి. ఓకేనా రైట్. ఆల్ ప్లాంట్స్ ఆర్ ట్రీస్ అన్నాడు సార్. ఆల్ ప్లాంట్స్ అంటే ప్లాంట్స్ అన్నీ ఎక్కడ ఉండాలంట, ఆల్ ప్లాంట్స్ ఆర్ ట్రీస్. ఓకే నెక్స్ట్ ఆల్ ట్రీస్ ఆర్ బిగ్ అంటే ట్రీస్ అన్నీ కూడా ఎక్కడ ఉండాలి, ఇప్పుడు బిగ్ లోపట్నే ఉండాలి. ఓకేనా. ఆల్ ట్రీస్ చెట్లు అన్నీ కూడా పెద్దవి అంట. ఓకేనా, అది ఫిగర్. ఇప్పుడు ఏం చేయాలి, కంక్లూజన్లోకి రావాలి. కంక్లూజన్ చూడండి ఏ విధంగా ఇస్తూ ఉన్నాడో కరెక్ట్గా చూడాలి. సమ్ బిగ్స్ ఆర్ ట్రీస్ అంట, కొన్ని బిగ్గులు అంటే కొన్ని పెద్దవి చెట్లు అంట. రైట్. సమ్ బిగ్స్ ఆర్ ట్రీస్, సమ్ బిగ్స్ ఆర్ ట్రీస్ అంట. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, లోపటి నుంచి ఇన్నర్ టు అవుటర్, ఇన్నర్ టు అవుటర్ వచ్చినప్పుడు ఆల్ అనేది లేదా సమ్ అనేది 2 కూడా ట్రూ అండి. అవుటర్ టు ఇన్నర్ వెళ్ళినప్పుడు ఓన్లీ సమ్ ఈజ్ ట్రూ. ఓకే, ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకో. మరి ఇక్కడ చూడండి, సమ్ బిగ్స్ ఆర్ ట్రీస్ అంట. సమ్ బిగ్స్ ఆర్ ట్రీస్ అన్నప్పుడు బయట నుంచి లోపలికి వెళ్తా ఉన్నాడా కాదా? కొన్ని బిగ్గులు ట్రీస్ బయట నుంచి లోపలికి వెళ్ళినాడు, ఏమని చెప్పాం, సమ్ము. ఓన్లీ సమ్మే రావాలి, వాడు కూడా సమ్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ 1 అనేది ట్రూ అవుతుంది. సెకండ్ 1 ఆల్ ప్లాంట్స్ ఆర్ బిగ్ అంట. ఆల్ ప్లాంట్స్ ఆర్ బిగ్, ప్లాంట్ లోపటి నుంచి బయటకు వెళ్తూ ఉంది. ఆల్ ప్లాంట్స్ ఆర్ బిగ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరెవరికైతే అడుగుతూ ఉన్నాడో వాళ్ళిద్దరు మాత్రమే మన కంటికి కనిపించాలి, మిగతా 3వ వ్యక్తి మనకు గుర్తు రాకూడదు. ఓకేనా రైట్. ఆల్ ప్లాంట్స్ ఆర్ బిగ్, మరి లోపల నుంచి బయటకు వస్తూ ఉన్నప్పుడు ఆలు మరియు సమ్ 2 కూడా ట్రూ. మరి వాడు కూడా అదే అన్నాడు కాబట్టి దిస్ వన్ ఆల్సో రైట్. అంటే ఆన్సర్ అనేది ఏం పెట్టాలి, ఇప్పుడు బోత్ 1 and 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
కంక్లూజన్ 1 and 2 బోత్ ఆర్ లాజికల్, అంటే రెండు కూడా సరైనవి కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా ట్రై చేయాలి. నెక్స్ట్ వన్ చూద్దాం ఒకసారి. సమ్ కార్పెంటర్స్ ఆర్ ప్లంబర్స్ అంట. సమ్ కార్పెంటర్స్ ఆర్ ప్లంబర్స్. సమ్ కార్పెంటర్స్ ఆర్ ప్లంబర్స్. సమ్ అన్నాడు కాబట్టి సమ్ పార్టే వేసాం ఇక్కడ. నెక్స్ట్ సమ్ ప్లంబర్స్ ఆర్ డైలీ వేజెస్ లేబర్స్. సమ్ ప్లంబర్స్ అంటే ఇది సమ్ ప్లంబర్స్ ఆర్ డైలీ వేజెస్ లేబర్స్. అయిపోయిందా? ఎవరెవరికైతే రిలేషన్ అడుగుతూ ఉన్నాడో వాళ్ళిద్దరికే డ్రా చేయాలి, మూడో వ్యక్తితో కంపేర్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇక్కడ, సార్ సమ్ సీస్ ఆర్ పీస్ కరెక్టే, సమ్ పీస్ ఆర్ లేబర్స్ అనగానే ఏం చేస్తారు, సార్ ఇది కూడా రైటే కదా, సమ్ పీస్ ఆర్ లేబర్ కంపేర్ అయ్యింది కదా, ఇది కూడా రైటే. కానీ నువ్వు మూడవ వ్యక్తితో కూడా కంపేర్ చేస్తూ ఉన్నావు. సో అది ఎప్పుడూ కూడా కంపేర్ చేయకూడదు. సో మనిద్దరం మాట్లాడుకునేటప్పుడు మనిద్దరి కోసం మాత్రమే మాట్లాడుకోవాలి, మూడో వ్యక్తి కోసం మనం ఎప్పుడు కూడా మాట్లాడడానికి వీలు లేదు. సో ఓకేనా, లాజికల్గా లేదు, మన సబ్జెక్ట్ పరంగా లేదు. సో బయట ఏదైనా చేయొచ్చు వాడు. ఓకే రైట్. మరి ఇక్కడ చూద్దాం. దిస్ ఈజ్ స్టేట్మెంట్. కంక్లూజన్ సమ్ ప్లంబర్స్ ఆర్ కార్పెంటర్స్ అంట. కొన్ని పీలు సీలు. కొన్ని పీలు సీలు సాటిస్ఫైడే కదా, కొన్ని పీలు సీలు అవుతున్నాయి కదా. సో 1 అనేది రైట్. సెకండ్ సమ్ డైలీ వేజెస్ ఆర్ లేబర్స్ ఆర్ పీస్. సమ్ లేబర్స్ పీస్ అంట. సమ్ అన్నాడు, సమ్ లేబర్స్ ఆర్ పీస్. సమ్ లేబర్స్ ఆర్ పీస్ సరిపోయిందా? సో ఇది కూడా రైటే కదా మరి, అంతే రెండు కూడా రైటు. బోత్ 1 and 2 ఇస్ ట్రూ. బోత్ 1 and 2 ఇస్ ట్రూ. ఓకేనా, చాలా ఈజీ అండి. సో అడిగేటటువంటి రిలేషను ఎవరెవరికి అడుగుతూ ఉన్నారు మాత్రమే కంపేర్ చేయాలి. నెక్స్ట్ చూడు, ఆల్ షెల్స్ ఆర్ స్కిన్స్ అంట. ఆల్ షెల్, ఆల్ అన్నాడు కాబట్టి ఆల్ షెల్స్ ఆర్ స్కిన్, అన్నీ కూడా ఎక్కడ ఉండాలా, స్కిన్ లోపటనే ఉండాలా. నెక్స్ట్ నో స్కిన్స్ ఆర్ క్యాట్. స్కిన్కి మరియు క్యాట్కి సంబంధం లేదు అంట, సంబంధం డ్రా చేయకూడదు. ఓకే అయిపోయింది, సంబంధం లేదు అన్నాడు కాబట్టి లేదు అంతే. నెక్స్ట్ నో షెల్స్ ఆర్ క్యాట్స్. షెల్ ఎక్కడుంది, లోపట ఉంది, క్యాట్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఏమంటారంటే చాలామంది నో షెల్ ఆర్ క్యాట్ కదా సార్, వాడికి వీడికి సంబంధం లేదు కదా. ఉందా లేదా? 100% లేదు. ఎందుకంటే వీడు లోపట ఉన్నాడు, ఒకటి దాన్ని లోపట అంటే ఒక సర్కిల్ లోపట. అంటే ఇప్పుడు వీడు ఇక్కడ ఉన్నాడండి, వీడి టార్గెట్ని రీచ్ అవ్వాలంటే వీడికి ఇక్కడ ఒక గజం ఉంది, ఇక్కడ ఒక లైన్ ఉంది. ఈ లైన్ యారో పైన వేసినప్పుడు ఈ లైన్ని దాటి వీడి దగ్గరికి వస్తేనే టచ్ అవుతుంది. సో అసలు వెళ్ళడానికే నీకు దారి లేనప్పుడు లోపల వరకు వెళ్తావా? వెళ్ళలేవు. వాడు కూడా ఏం చెప్పాడు, నువ్వు నా దగ్గరికి రాలేవురా అని చెప్తా ఉన్నాడు. రైటే కదా, రాలేడు. నెక్స్ట్ సమ్ స్కిన్స్ ఆర్ షెల్ అంట. సమ్ స్కిన్స్ ఆర్ షెల్, బయట నుంచి లోపలికి. సమ్ స్కిన్స్ ఆర్ షెల్ ఆల్రెడీ చెప్పుకున్నాం, బయట నుంచి లోపలికి వెళ్తా ఉన్నప్పుడు సమ్ రావాలి, వాడిచ్చింది కూడా సమ్మే. సో రైట్. బోత్ 1 and 2 ఇస్ ట్రూ. ఎక్కడుంది? బోత్ 1 and 2 ఇస్ ట్రూ. బోత్ 1 and 2 ఇస్ ట్రూ. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఆల్ క్రికెటర్స్ ఆర్ బర్డ్స్ అంట. ఆల్ క్రికెటర్స్ ఆర్ బర్డ్స్. ఆల్ క్రికెటర్స్ అందరూ కూడా ఎక్కడ ఉండాలి? బర్డ్స్లో ఉండాలి. ఆల్ క్రికెటర్స్ ఆర్ బర్డ్స్. నో బర్డ్ ఆర్ బటర్ఫ్లై. నో బర్డ్ ఆర్ బటర్ఫ్లై. ఓకేనా, సంబంధం లేదు. ఇప్పుడు కంక్లూజన్ చూడు, చాలా ఈజీ అండి. ఇచ్చేటటువంటి ఫిగర్ కరెక్టే మీరు చదివితే చాలా ఈజీగా ఉంటుంది. ఆల్ బటర్ఫ్లైస్ ఆర్ క్రికెటర్స్ అంట. ఆల్ బటర్ఫ్లైస్ ఆర్ క్రికెటర్స్. అసలు ఈ బర్డ్కి బటర్ఫ్లైకి సంబంధం లేదంటే దాంట్లో లోపల ఉన్న క్రికెటర్కి సంబంధం ఉంటుందా? అసలు సంబంధమే లేదు. కానీ వాడేమంటున్నాడు, మొత్తం ఉంటుందని చెప్తా ఉన్నాడు. అవుతుందా? అవ్వదు. అంటే ఫస్ట్ వన్ అనేది రాంగ్. ఓకే, సెకండ్ వన్ సమ్ క్రికెటర్స్ ఆర్ బటర్ఫ్లై. సమ్ క్రికెటర్స్ ఆర్ బటర్ఫ్లై. క్రికెటర్కి బటర్ఫ్లైకి ఎక్కడైనా సరే కొంచెమైనా రిలేషన్ కలిసినట్టుందా? లేదు. అంటే ఇది కూడా ఫాల్సే. ఇది కూడా ఫాల్స్. రైట్. మరి ఇక్కడ రెండు కూడా కంక్లూజన్స్ ఫాల్స్ అయ్యాయి. రెండు కంక్లూజన్స్ కూడా
ఫాల్స్ అయ్యాయి. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే బటర్ఫ్లై క్రికెటర్స్ అన్నాడు, క్రికెటర్ బటర్ఫ్లై అన్నాడు. సో ఇలా 2 స్టేట్మెంట్లు రాంగ్ అయ్యి సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్, ప్రెడికేట్ అండ్ సబ్జెక్ట్ 2 కూడా ఈక్వల్గా ఉంటే ఆలు మరియు నో అనే వర్డ్ ఉందనుకోండి, ఇక్కడ ఆలు మరియు నో అనే ఉండేటప్పుడు ఎయిదర్ అనే కండిషన్ చూస్ చేసేవాళ్ళం. ఎయిదర్ ఆలు మరియు నో, ఆలు మరియు నో కండిషన్ ఉండాలి. ఇక్కడ సమ్ ఉంది కాబట్టి సో 2 కూడా కంక్లూజన్స్ ఫాల్స్ అవుతాయి. ఎక్కడ ఉందన్నది? సో 2 కంక్లూజన్స్ ఫాల్స్ అవ్వాలి. నన్ ఆఫ్ ద కంక్లూజన్స్ ఫాలో, ఆప్షన్ ఏ. నన్ ఆఫ్ ద కంక్లూజన్ ఈజ్ ఫాలో. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సమ్ గర్ల్స్ ఆర్ ఉమెన్ అంట. సమ్ గర్ల్స్ ఆర్ ఉమెన్, సమ్ గర్ల్స్ ఆర్ ఉమెన్. కొంత పాటే అన్నాడు, కొంతనే డ్రా చేయాలి. నో ఉమెన్ ఈజ్ ఏ బ్రౌన్, నో ఉమెన్ ఈజ్ ఏ బ్రౌన్, సంబంధం లేదు. ఓకే రైట్. కంక్లూజన్ చూద్దాం. కంక్లూజన్ సమ్ గర్ల్స్ ఆర్ నాట్ బ్రౌన్, సమ్ గర్ల్స్ ఆర్ నాట్ బ్రౌన్ అంట. సో ఈ పార్ట్ ఎవరండి? గర్ల్ ఉంటారు, ఉమెన్ ఉంటారు. సమ్ గర్ల్స్ ఆర్ నాట్ ఉమెన్, ఎస్ సాటిస్ఫైడ్. ఇక్కడ నాట్ అనే వర్డ్ ఇచ్చారు కాబట్టి సాటిస్ఫైడ్ అయ్యింది. సో నాట్ అనే వర్డ్ ఇచ్చారు కాబట్టి సాటిస్ఫైడ్ అయ్యింది. అదే నో గర్ల్ ఈజ్ ఏ బి అన్నాడు అనుకో, నో గర్ల్ ఈజ్ ఏ బి అంటే ఫాల్స్ అయిపోతుంది, గుర్తుపెట్టుకో. నాట్ అన్నాడు కాబట్టి రైట్. సమ్ గర్ల్స్ ఆర్ నాట్ బ్రౌన్, సో ట్రూ. నో గర్ల్ ఈజ్ ఏ బ్రౌన్, సో ఫాల్స్. ఓకే నెక్స్ట్. సమ్ ఉమెన్ ఆర్ గర్ల్ అంట. సమ్ ఉమెన్ ఆర్ గర్ల్, ఇది మరి సాటిస్ఫైడే కదా. సో సగం సగం ఉంది. సో రెండవది అనేది ట్రూ అవుతుంది, రెండవది అనేది ట్రూ అవుతుంది. సో బోత్ 1 and 2 ఈజ్ ట్రూ. ఎక్కడ ఉందన్నా? బోత్ 1 and 2, బోత్ కంక్లూజన్ 1 and 2 ఈజ్ ఫాలో. ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్. సమ్ యాపిల్స్ ఆర్ మ్యాంగోస్, సమ్ యాపిల్స్ ఆర్ మ్యాంగో. సమ్ అన్నాడు కాబట్టి సమ్మే డ్రా చేయాలి. నో మ్యాంగో ఈజ్ ఏ చీప్ అంట. నో మ్యాంగో ఈజ్ చీప్ అంటే సంబంధం లేదు. కంక్లూజన్ చూద్దామా? కంక్లూజన్ చూడు. సమ్ యాపిల్స్ ఆర్ నాట్ చీప్, నాట్ అన్నాడు ఇక్కడ. సమ్ యాపిల్స్ ఆర్ నాట్ చీప్, నాట్ అన్నాడు కదా. నాట్ అన్నాడు అంటే ఏమని చెప్పుకున్నాం? ట్రూ, ట్రూ. నో యాపిల్ ఈజ్ ఏ చీప్, నో యాపిల్ ఈజ్ ఏ చీప్ అంట. యాపిల్కి చీప్కి సంబంధం లేదా? అది మనం చెప్పకూడదు. ఇప్పుడే చెప్పాను నేను ఏమని. నాట్ అనే వర్డ్ ఇచ్చినప్పుడు, నాట్ అనే వర్డ్ ఇచ్చినప్పుడు కంపేర్ చేయాలి. నో అన్నాడు అంటే వెళ్ళి వెతకాలి, వాళ్ళిద్దరికి అసలు సంబంధం లేదే అని చెప్తా ఉన్నాడు. నో, నువ్వు ఆ పని చేయడానికి వీలు లేదు అంటే అసలు చేయకూడదు అని. నాట్ అన్నాడు అంటే కొన్నిసార్లు చేయొచ్చు అని అర్థం. ఓకే రైట్. అంటే ఓన్లీ 1 అనేది ట్రూ అవుతుంది, ఓన్లీ 1 అనేది ట్రూ అవుతుంది, ఓన్లీ కంక్లూజన్ 1 అనేది ట్రూ అవుతుంది. ఓకే సింపుల్ నాన్న, ఓన్లీ 1 అనేది ట్రూ అవుతుంది. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సమ్ జేస్ ఆర్ ఏస్, సమ్ జేస్ ఆర్ ఏస్, సమ్ ఏస్ ఆర్ బీస్, ఆల్ ద బీస్ ఆర్ సీస్. కంక్లూజన్ కరెక్ట్గా చదవాలండి. ఓకే సమ్ జేస్ ఆర్ ఏస్ అంట. సమ్ జేస్ ఆర్ ఏస్. నెక్స్ట్ సమ్ ఏస్ ఆర్ బీస్, సమ్ ఏస్ ఆర్ బీస్, ఆల్ బీస్ ఆర్ సీస్, ఆల్ బీస్ ఆర్ సీస్. దట్ ఈస్ ద కంక్లూజన్. స్టేట్మెంట్ అయింది. కంక్లూజన్ చూద్దాం. సమ్ సీస్ ఆర్ ఏస్, సికి ఏకి సంబంధం ఉందా అంటున్నాడు. సమ్ సీస్ ఆర్ ఏస్, మరి ఈ పార్ట్లు ఎవరు ఉన్నారన్నా? ఏ ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది, ముగ్గురు ఉన్నారు. సమ్ సీస్ ఆర్ ఏస్ అన్నాడు కాబట్టి సో దిస్ వన్ ఈజ్ ట్రూ, దిస్ వన్ ఈజ్ ట్రూ. ఓకే సెకండ్ వన్. సమ్ బీస్ ఆర్ జేస్ అంట. సమ్ బీస్ ఆర్ జేసు, ఏ బి మరియు జేలు ఎక్కడైనా కలిసినట్టుందా? మనకు చిన్న పార్ట్ అయినా కలిసినట్టుందా? లేదు కాబట్టి సో సెకండ్ వన్ ఇస్ ఆల్సో రాంగ్. అంటే ఓన్లీ 1 ఈజ్ ట్రూ, ఓన్లీ 1 ఈజ్ ట్రూ. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ కరెక్ట్గా చదివి ఫిగర్ డ్రా చేయాలి. రైట్. ఆల్ ఫోన్స్ ఆర్ టేబుల్ అంట.
ఆల్ ఫోన్స్ ఆర్ టేబుల్. నో టేబుల్ ఈజ్ ఏ క్యాలిక్యులేటర్. ఆల్ డ్రైవ్స్ ఆర్ క్యాలిక్యులేటర్. కరెక్ట్. సో డ్రైవ్స్ అన్నీ కూడా క్యాలిక్యులేటర్ అంట. ఎవరెవరికైతే సంబంధం ఉన్నాడో వాళ్ళకి మాత్రమే మనం డ్రా చేయాలి ఫిగర్ని, మొత్తాన్ని కూడా కంపేర్ చేయకూడదు. ఆల్ డ్రైవ్స్ ఆర్ క్యాలిక్యులేటర్ అన్నాడు. ఓన్లీ డ్రైవ్కి మాత్రమే సంబంధం ఉందని అర్థం అక్కడ. ఓకే రైట్. ఇప్పుడు కంక్లూజన్ చూద్దాం. కంక్లూజన్, సమ్ డ్రైవ్స్ ఆర్ ఫోన్స్ అంట. ఫోన్ ఇక్కడ ఉంది, డ్రైవ్ ఇక్కడ ఉంది, ఏమైనా కలిసినట్టు ఉన్నాయా? లేదు కదా. అంటే ఫస్ట్ వన్ అనేది ఫాల్స్. సమ్ క్యాలిక్యులేటర్స్ ఆర్ ఫోన్స్. క్యాలిక్యులేటర్కి ఫోన్స్కి సంబంధం ఉందా? అది కూడా లేదు. నో టేబుల్ ఈజ్ ఏ డ్రైవ్. నో టేబుల్ ఈజ్ ఏ డ్రైవ్. మరి చూడు, సో టేబుల్కి క్యాలిక్యులేటర్కి సంబంధం లేనప్పుడు క్యాలిక్యులేటర్ లోపల ఉన్న డ్రైవ్కి వెళ్ళే సంబంధం ఉందా? లేదు. వాడు కూడా లేదే అన్నాడు కాబట్టి సో థర్డ్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థర్డ్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎన్ని ఆప్షన్ అన్నా? ఓన్లీ కంక్లూజన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది సిలోయిజం. నెక్స్ట్ చూడండి. సమ్ బాయ్స్ ఆర్ హ్యాండ్సమ్. నో హ్యాండ్సమ్ ఈజ్ ఏ ఎంప్లాయిడ్. నో గ్రాడ్యుయేట్ ఈజ్ ఏ బాయ్. ఓకే రైట్. సమ్ బాయ్స్ ఆర్ హ్యాండ్సమ్ అంట. సమ్ బాయ్స్ అన్నాడు కాబట్టి సమ్మే రాయాలి. ఓకేనా రైట్. నో హ్యాండ్సమ్ ఈజ్ ఏ ఎంప్లాయిడ్. సో వీళ్ళిద్దరికి సంబంధం లేదు అంట. నో గ్రాడ్యుయేట్ ఈజ్ ఏ బాయ్. వీడికి గ్రాడ్యుయేట్కి కూడా సంబంధం లేదు. ఎవరెవరికి రిలేషన్ ఇచ్చాడో వాళ్ళే మనం డ్రా చేయాలన్నా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి కంక్లూజన్ ఏమన్నాడు. సమ్ హ్యాండ్సమ్ ఆర్ నాట్ గ్రాడ్యుయేట్. సమ్ హ్యాండ్సమ్ ఆర్ ఏ నాట్ గ్రాండ్స్. చూడండి మరి ఈ పాటలు ఎవరు ఉన్నానన్న? బాయ్స్ అండ్ హ్యాండ్సమ్. మరి ఈ పార్టీ కూడా వీడికి సంబంధం లేదు అంటున్నాడు. మరి కరెక్టే కదా? కరెక్టేనే కదా? నాట్ అన్నాడు అక్కడ, నాట్. సో సంబంధం లేదు అంట. కరెక్టే కదా? రైట్. నెక్స్ట్, నో ఎంప్లాయ్ ఈజ్ ఏ బాయ్. నో ఎంప్లాయ్ ఈజ్ ఏ బాయ్ అంటున్నాడు. సో హ్యాండ్సమ్కి ఎంప్లాయ్కి సంబంధం లేదన్నాడు, కానీ బాయ్కి ఎంప్లాయ్కి సంబంధం లేదని మనకి ఎక్కడ స్టేట్మెంట్లో చెప్పలేదు. కానీ వీడేమంటున్నాడు? వాళ్ళిద్దరికి అసలు సంబంధమే లేదని చెప్తా ఉన్నాడు. మరి అవుతుందా? అవ్వదు. అంటే ఓన్లీ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సమ్ అవలాంచెస్ ఆర్ ప్రెసిపిటేషన్స్ అంట. కొన్ని ఏలు పీలు. సమ్ ఏస్ ఆర్ పీస్. కొన్ని మాత్రమే అన్నాడు అక్కడ. సమ్ సీస్ ఆర్ ఏవీస్ అంటే వీళ్ళిద్దరికి కొన్ని అంటున్నాడు. సమ్ సీస్. ఆల్ ఏస్ ఆర్ స్ట్రోమ్స్ అంటే ఏలన్నీ కూడా ఎవరైనా చెప్తా ఉన్నాడండి. వీళ్ళందరూ కూడా ఎవరైనా చెప్తా ఉన్నారంటే స్ట్రోమ్స్ అని చెప్తా ఉన్నాడు. ఓకేనా రైట్. ఇప్పుడు కంక్లూజన్ చూడు. సమ్ స్ట్రోమ్స్ ఆర్ సీస్. కొన్ని ఎస్సులు సీల్ అవుతాయి అంటున్నాడు. కొన్ని ఎస్సులు సీల్ అవుతాయి. మరి ఈ పాటలు ఎవరున్నారు చూడు. ఏసీఎస్ఏ కదా ఉండేది. అంటే 1 అనేది కరెక్ట్ అవుతుంది. సెకండ్ వన్, నో పీస్ ఆర్ స్టోమ్ అంట. నాకు చూడగానే ఫాల్స్ పెడతాను. ఎందుకంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఎక్కడా కూడా నో అనే వర్డ్ మనకు కనిపించలేదు. స్టేట్మెంట్లో నో అనే వర్డ్ కనిపించకుండా డైరెక్ట్గా కంక్లూజన్లో నో అనే వర్డ్ కనిపించినట్లయితే ఇంకా అది చూడకుండా మీరనే ఫాల్స్ అని పెట్టేసుకోవచ్చు. మరి దీని ఆన్సర్ ఏమవుతుందంటే ఓన్లీ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓన్లీ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో మరి మన యొక్క కోర్సెస్ ఏ విధంగా ఉంటాయంటే కేవలం 750 రూపాయలకి ప్రతి కోర్సు కూడా మీకు అందించడం జరుగుతుందండి. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ 3, యూడీ స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, కాపిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్. ఈ 8 రకాల పోస్టులకు గాను ప్రతిదీ కూడా కోర్స్ అయితే మీకు అందించడం జరుగుతూ ఉంది. సో ఒకసారి పిఆర్ అకాడమీ యాప్ని విజిట్ చేయండి. కోర్సెస్ డెమోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. నచ్చితే అప్పుడు అనేది కోర్సెస్ అనేది చేసుకోండి. అన్నీ కూడా ఇక్కడ జనరల్ అవేర్నెస్ మరియు మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ప్రతి కంటెంట్ కూడా మీకు అందించడం జరుగుతూ ఉంది. సో ఈ ఇచ్చినటువంటి ఈ 9 టాపిక్లే కాకుండా చాలా ఇంకా లోపల ఉన్నటువంటి ఇంక్లూడెడ్ టాపిక్స్ కూడా మీకైతే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరు ఒకసారి విజిట్ చేయండి.
సో ప్రతిరోజు కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో లైవ్ కూడా కండక్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.